సొరకాయ కర్రీ తయారీ విధానం చూద్దాం. చాలా సూపర్గా ఉంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సొరకాయ కూర చేసుకుందామని ఒక లేత సొరకాయ తీసుకున్నాం. ఇప్పుడు ఫీల్ చేసుకొని కట్ చేసుకుందాం. వంకాయ ఉంది కదా, ఫీల్ చేసుకోవాలని ఫీల్ చేసుకున్నా కదా, ఇప్పుడు కట్ చేసుకున్నాం. అన్నిట్లనే ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర కొంచెం వేగినాక 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, ఇవన్నీ వేగినాక తుంచుకొని 2 ఎండుమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఉల్లిపాయ వేగినాక 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, 1 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి, 1 2 కరివేపాకు రెమ్మలు, టీ స్పూన్ పసుపు, ఇప్పుడు మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, మూత తీసి మధ్యలో కలిపిన కొంచెం కస్తూరి మెంతి, రుచికి తగ్గట్టుగా కారం, ఉప్పు కూడా రుచికి తగ్గట్టుగా, ఉడికించుకుందాం సిమ్లో పెట్టుకొని. మంచిగా రెడీ అయిపోయింది సొరకాయ కూర. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చిన్న మంట మీదనే పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించిన సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నానండి.